హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఒయాసిస్ ఇంటీరియర్స్ ఈ రోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంది వచ్చేయండి ఒయాసిస్ ఇంటీరియర్ డిజైనర్ వాళ్ళు గచ్చిబౌలిలో గత 16 ఇయర్స్ నుండి ట్రస్ట్ క్వాలిటీ ప్రీమియం ఇంటీరియర్ డిజైనర్స్ అండి సో 650 కి పైగా ప్రాజెక్ట్స్ ని వాళ్ళు సక్సెస్ఫుల్ గా రన్ చేశారు అండ్ అలాగే ఇప్పటికీ కూడా నార్సింగి గచ్చిబౌలి అండ్ ఇంకా చాలా ప్లేసెస్లో వీళ్ళ ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా సక్సెస్ఫుల్గా ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి సో ఒక లుక్ వేద్దాము సో 3 BHK ఫ్లాట్ ఈరోజు మీ అందరి కోసం ఒయాసిస్ ఇంటీరియర్స్ వాళ్ళ ఆ క్రియేటివిటీని మీ అందరికీ చూపిస్తాను సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు హాల్లో ఉన్నాము ఈ హాల్లో ఈ ఫ్రేమింగ్ చూసారండి అండ్ ఈ టీ పట్టి చూడండి గోల్డెన్ కలర్లో ఎంత బాగుందంటే అసలు ఎవరైనా ఫస్ట్ గెస్ట్ ఎంటర్ అవ్వగానే చూసేది టీవీ యూనిట్ అండ్ హాల్ కాబట్టి ఆ హాల్ ఇంత ఇంప్రెసివ్గా ఉంటే అందరికీ హ్యాపీగా అనిపిస్తుంది అలాగే ఇక్కడ టీవీ యూనిట్ చూసారా ఎంత నీట్ ఫినిషింగ్తోని మనకి డిజైన్ చేసి ఇచ్చారో సో ఈ టీవీ యూనిట్ పక్కనే మనకి మంచి షెల్ఫ్స్ ఇచ్చారు అంటే కొంచెం లుక్ వైజ్ కూడా నీట్గా ఉండాలని ఇక్కడ ఆర్టికల్స్ అరేంజ్ చేసి అండ్ స్పాట్ లైట్ ఇవ్వడం వల్ల కొంచెం డిజైన్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట అండ్ ఇందులో ఇక్కడ యూజ్ చేసినటువంటి ఈ వేవీ స్టైల్ డిజైన్ గ్రూ యూజ్ చేశారండి జనరల్గా మనం ఎక్కువ శాతం ఇలాంటి డిజైన్స్ అయితే అస్సలు చూడము మీరు బయట చూసినట్లయితే బట్ మన వాళ్ళు ఆచితూచి ప్రతి ఒక్క డిజైన్ అందరికీ ఐ క్యాచీలా ఉండాలని టాప్ నాచ్ మోడల్తో చేస్తారు సో ఇదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పార్టీషన్ చూద్దాం చాలామంది పార్టీషన్స్ చేస్తుంటారు బట్ మనకి ఇక్కడ ఈ గోల్డెన్ స్ట్రిప్ చూసారండి ఎంత బాగుందో సో ఇది అంటే కొంచెం అట్రాక్టివ్గా ఉందన్నమాట రాగానే చూడగానే మనకి ఆర్చ్ అంతా కూడా చూడడానికి సో ఒక లుక్ వేయండి అండ్ దీంట్లో స్పాట్ లైట్స్ కూడా పెట్టడం వల్ల ఇంకొంచెం మనకి గ్లాసీగా అండ్ కొంచెం బ్రైట్గా కూడా అనిపిస్తుంది అనమాట ఇంట్లో ఎవరైనా కూర్చుంటే కూడా మనకి పీస్ఫుల్గా ఉండాలి కాబట్టి ఎక్కువ వార్మ్ లైట్స్ యూజ్ చేస్తున్నాం ఈ మధ్యకాలంలో ఈ ఇంటీరియర్ డిజైన్ వాళ్ళు సీలింగ్ చూడండి ఎంత ఇంప్రెసివ్గా చేశారంటే ఒక్కసారి లుక్ వేయండి నార్మల్గా మనం సీలింగ్ చూస్తాము అన్ని చోట్ల అంటే కామన్ ప్యాటర్న్ ఉంటుంది డిఫాల్ట్ ప్యాటర్న్ ఉంటుంది బట్ ఇక్కడ వీళ్ళు స్పాట్ లైట్స్ ప్రొఫైల్ లైట్స్ అండ్ ఎల్ఈడి లైట్స్ అన్ని కాంబినేషన్లో యూజ్ చేయడం వల్ల ఇంటీరియర్స్కే కాకుండా ఇంటికి కూడా ఒక మంచి లుక్ అయితే వచ్చేసింది పెద్ద 5 స్టార్ హోటల్స్లో ఏవైతే చూస్తామో ఆ రేంజ్లో ఉంటుంది అనమాట సో ఇంటి నుంచి అసలు బయటికి వెళ్ళాలని కూడా అనిపించదు మీకు అంత బాగుంటుంది రోజ్ గోల్డ్ కాంబినేషన్లో అల్యూమినియం ప్రొఫైల్స్ ఇచ్చారు మనకి ఈ వార్డ్రోబ్స్కి అండ్ ఈ మధ్య వార్డ్రోబ్స్ దగ్గర అందరు ఫేస్ చేసే ఏకైక ప్రాబ్లం ఏంటంటే టర్మైట్స్ కాక్రోచెస్ బగ్స్ ఇలాంటివి ఫేస్ చేస్తున్నారు బట్ ఇలాంటి వార్డ్రోబ్స్ మీరు యూజ్ చేసినట్లయితే అసలు ఆ ప్రాబ్లమే అక్కర్లేదు అండ్ ఇక్కడ మిర్రర్స్ చూసారా ఎంత బాగుందంటే ఈ ఫినిషింగ్ కానీ అండ్ ఈ డిజైన్ కానీ ఇట్లా అంటే మనకి హారిజంటల్ అండ్ వర్టికల్ డిజైన్లో ఇవ్వడం వల్ల ఇలా క్రాస్ లైన్ డిజైన్ కొంచెం యూనిక్గా కూడా ఉంది చూసారా ఈ విధంగా వార్డ్రోబ్స్ అన్నీ కూడా ఉంటాయి అండ్ చాలా స్పేషియస్గా చేస్తారనమాట ఏది కంజెస్టెడ్గా లేకుండా అండ్ ఇందులో ప్రొఫైల్ డోర్ రోజ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఎంత బాగుంది చూసారండి సో ఇది మనకి ఇక్కడ క్రాకరీలో క్వాడ్స్ యూజ్ చేశారండి చూసారా నార్మల్గా ఇది వుడ్ యూజ్ చేస్తారు చాలామంది కానీ ఇక్కడ మనకి క్వాడ్స్ ఇచ్చారు అండ్ దీంట్లో ఒక స్పెషల్ లుక్ అయితే వచ్చేస్తుంది దీనివల్ల అండ్ ఇది మిర్రర్ స్ప్లాష్ కూడా చాలా బాగుంది కదా అండ్ కంప్లీట్గా ఈ విధంగా ఉంటుంది ఈ ప్రొఫైల్ డిజైన్ అంతా కూడా ఇక్కడ క్రాకరీ అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా వావ్ ఇంత సాఫ్ట్గా ఈ పెయింట్ ఉందంటే ఈ డైనింగ్కే ఒక లుక్ అట్రాక్షన్ వచ్చేస్తుంది అనమాట ఈ ఏరియా అంతా కూడా సో ఇక్కడ ఉన్న ఈ సీలింగ్ చూసారండి డైనింగ్ నుంచి మనకి డైరెక్ట్ వ్యానిటీ ఏరియాకి అటాచ్ చేశారు సో బ్యాక్గ్రౌండ్లో రాఫ్టర్స్ యూజ్ చేశారు అండ్ సైడ్లో టైల్స్ యూజ్ చేసి మనకి కస్టమైజ్డ్ మిర్రర్స్ కూడా ఇక్కడ ఉంచారనమాట స్పెషల్గా కొంచెం డిఫరెంట్ వైబ్ రావడానికి సో ఎందుకంటే చాలామంది ఫస్ట్ లేవగానే వచ్చేది ఇక్కడికే ఫేస్ వాష్ హ్యాండ్ వాష్ ఏదైతే ఉంది ఇక్కడ స్టోరేజ్ కోసం మనకి ఈ విధంగా డ్రాస్ కూడా ఇచ్చారు 3 డ్రాస్ అన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్ అండి ఎంత బాగుంది కదా అండ్ ఇంటీరియర్స్ డిజైన్లో ఈ లామినేషన్స్ కలర్ కాంబినేషన్స్ మనకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డిజైన్ చేస్తారనమాట మన ఇంట్లో మనందరికీ నచ్చే ప్లేస్ ఏకైక ప్లేస్ ఇదండి పొద్దున్న లేవగానే ఫస్ట్ మనం దేవుడి మొహం చూస్తాం కాబట్టి ఇదంతా కూడా మనకి ఫస్ట్ గ్లాస్ డోర్ ఇచ్చారు దీనికి ప్రొఫైల్ అంతా కూడా బ్లాక్ కలర్ ఫినిషింగ్లో తీసుకున్నారు విత్ లోటస్ డిజైన్ అండ్ ఇది టెంపుల్ డిజైన్లో
బ్యాక్ సైడ్లో మనకి లైట్ వస్తుంది. ఇక్కడ ఓం చూసారా విత్ లైటింగ్. ఇది మనం ఓపెన్ చేయొచ్చు అనమాట. అంటే పూజ పీస్ఫుల్గా చేసుకోవాలి కదా, సో అందుకని కూర్చొని చేయొచ్చు. చాలా ప్రశాంతంగా చేయాలి, కూర్చొని చేద్దామని చెప్పి ఇలా ఈ విధంగా టేబుల్ వస్తుంది. ఇది ఫ్రేమ్లోనే అడ్జస్ట్ అయిపోతుందండి, మూవబుల్ అనమాట. ఇది ఈ ఫ్రేమ్లో అడ్జస్ట్ అయిపోతుంది, అంటే మీకు ప్లేస్ సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పీస్ఫుల్గా ఈ టేబుల్ కూడా వస్తుంది. ఇలా పూజ చేసుకోవచ్చు అనమాట ప్రశాంతంగా కూర్చొని హ్యాపీగా. సో ఇదంతా ఈ ఓం వచ్చేసి సిఎన్సి జాలి అండి విత్ డికో ఫినిషింగ్. ఏదైతే ఇంటీరియర్స్ ఉన్నాయో అస్సలు పాడవ్వదండి, ఎందుకంటే వీళ్ళు మోస్ట్ ట్రస్టెడ్ అనమాట. వరల్డ్ వైడ్ ఇండియాలోనే ఈ ఓఐసిస్ ఇంటీరియర్స్ అనే వాళ్ళు అంత ఎస్టాబ్లిష్ అయ్యారు. అండ్ వీళ్ళ క్వాలిటీకే వీళ్ళకి ఎక్కువ రేటింగ్స్ వచ్చేసాయన్నమాట. వావ్, బ్యూటిఫుల్ మాస్టర్ బెడ్రూమ్. వావ్, అసలు ఈ బెడ్రూమ్ని చూస్తుంటే నాకు అసలు ఇక్కడ నుంచి వెళ్ళాలని అస్సలు అనిపించట్లేదండి. ఈ వార్డ్రోబ్స్ చూసారా, స్లైడర్ వచ్చింది దీనికి. అండ్ సాఫ్ట్ క్లోజ్ అండి, జస్ట్ ఇలా మీరు ఇలా టచ్ చేయగానే అలా వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఈ షెల్ఫ్స్ చూడండి, అంతా కూడా ఫ్యాక్టరీ నుంచి రెడీ అయి వస్తుంది. సో మెన్ అండ్ విమెన్స్కి ఈ మధ్య క్లోత్స్ అయితే చాలా ఎక్కువ అయిపోతున్నాయండి, కాబట్టి ప్లేస్ కూడా సరిపోవట్లేదు. బట్ ఇక్కడ మనకి స్టోరేజ్ అనేది ఎక్కువగా వస్తుంది. డ్రాస్తో పాటు షెల్ఫ్స్ కూడా ఎక్కువగా వచ్చాయి, అండ్ అలాగే ఈ డ్రాస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ డోర్స్ గురించి మాట్లాడుకుంటే సాఫ్ట్ క్లోజ్తో పాటు ఈ టీ పట్టి చూసారా, అంటే మనకి వార్డ్రోబ్స్కి ఇది ఒక డిఫరెంట్ లుక్ అనేది హైలైట్ చేస్తుంది అనమాట. అండ్ సేమ్ ఇలాగే ఇక్కడ కార్డ్స్ పెట్టుకోవడానికి ప్లేస్ అండి, ఇది బెడ్స్ పెట్టుకోవచ్చు. కార్డ్స్కి ఇది మంచి డిజైన్ని ఇక్కడ మనకి కంటిన్యూ చేశారన్నమాట, వార్డ్రోబ్స్ కలర్ కాంబినేషన్లోనే. సో ఇక్కడ కంటిన్యూ అయింది. అక్కడ మనకి బెడ్స్ వస్తాయి కాబట్టి సైడ్ టేబుల్ అనమాట. మీరు ఫోన్ ఇక్కడ పెట్టుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు, వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఏదైనా మీ యాక్సెసరీస్ ఏమైనా ఉంటే అది కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. దీంతోపాటు ఎక్స్ట్రా మనకి స్టోరేజ్ కూడా వస్తుంది ఈ సైడ్ టేబుల్కి. ఇది వచ్చేసి మన లేడీస్ అందరి ఫేవరెట్ ప్లేస్, ఎందుకంటే మిర్రర్ కాబట్టి మనం ఇక్కడే నుంచొని రెడీ అవుతాం కదా. మిర్రర్ చాలా వైడ్గా ఇచ్చారు మనకి, విడ్త్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. దీంట్లో మన మేకప్ సామాన్లన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చండి. సో ఈ విధంగా డ్రాస్ అనేది ఇచ్చారు, కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు, బట్ చాలా బాగుంటుంది ఇలాంటి డిజైన్స్. మనకి స్టోరేజ్ కోసం అంటే ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేసుకోకుండా హ్యాపీగా మనకు తెలియకుండానే ఇక్కడ వార్డ్రోబ్స్ ఉన్నట్టు తెలుస్తాయి. ఫైనల్లీ ఫాల్ సీలింగ్ ఒక లుక్ వేసేయండి. ఎస్, ఇదన్నమాట మాస్టర్ బెడ్రూమ్. ఒక్కసారి అడుగు వేసిన తర్వాత ఈ మాస్టర్ బెడ్రూమ్లోంచి మీకు బయటికి వెళ్ళాలని అస్సలు అనిపించదు. నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ చూద్దాం. ఎస్, ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. మన ఇంటికి చుట్టాలు వస్తే గెస్ట్కి ఒక సపరేట్ బెడ్రూమ్ మనం ఇవ్వాలి కదా. ఇదన్నమాట కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ కలర్తో ఉంటుంది. ఇది రాయల్ టచ్ లామినేట్స్ యూజ్ చేశారండి దీంట్లో, అందుకే ఇంత సాఫ్ట్గా ఇంత ఫినిషింగ్ కూడా ఇంత బాగుంది. దీంట్లో మనకి ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఒక టీ పట్టీ వల్ల ఇంకా అందం వచ్చింది. న్యూస్ పేపర్ ఫినిషింగ్తో ఇచ్చినటువంటి టచ్ ఎంత బాగుంది కదా. అండ్ ఇందులో చాలామంది ఒకటి గమనించండి, మీకు రూఫ్ వరకు ఇక్కడ కబోర్డ్స్ అనేది ఇచ్చారు, బట్ బేసిక్గా ఓన్లీ ఇక్కడ నుంచి ఇస్తారనమాట. మనకి రూఫ్ వరకు ఇచ్చారు, ఎందుకంటే స్టోరేజ్ ప్రాబ్లం రాకుండా ఫ్యూచర్లో ఒకటేసారి మనకి ఇంత మంచి రాయల్గా తయారు చేసి ఇచ్చారు. ఇందాక మనం డైనింగ్ రూమ్లో చూసాం కదండి ఈ వాల్ పేపర్స్. సో ఇక్కడ కూడా ఇదే సేమ్ వాల్ పెయింట్స్ కంటిన్యూ అయిందనమాట. సో అంటే వాల్స్ని ఎంటీగా ఉంచకుండా కొంచెం డిజైనర్ టచ్ ఇచ్చారు. దీనివల్ల అంటే చూడడానికి క్యాచీగా ఉంటుంది అండ్ కొంచెం క్రియేటివ్గా కూడా ఉంటుంది. సేమ్ రాయల్ టచ్ లామినేషన్స్ యూజ్ చేసి వార్డ్రోబ్ కలర్ కాంబినేషన్లోనే ఇక్కడ ఈ ఒక సింపుల్ స్టోరేజ్ బాక్స్ని ఇక్కడ అరేంజ్ చేశారు. అండ్ ఫైనల్లీ ఇక్కడ చూసేయండి, మనకి ఇష్టమైనటువంటి సీలింగ్ సింపుల్ అండ్ సూపర్గా ఉంది. మరీ హెవీగా కాకుండా మరీ సింపుల్గా కాకుండా చూడ్డానికి కూడా ఎలిగెంట్గా ఉంటుంది. వావ్, కిడ్స్ బెడ్రూమ్ అండి. అసలు కిడ్స్ బెడ్రూమ్ అంటే చూడడానికి ఫంకీగా కలర్ఫుల్గా ఉండాలి అని అనుకుంటారు కదా, అలా అందుకే ఇలా డిజైన్ చేశారు. సో రాయల్ టచ్ లామినేట్ అండి. అండ్ దీనికి మనకి స్లైడ్ ఇవ్వలేదు, ఎందుకంటే చిన్నపిల్లల రూమ్లో స్లైడ్స్ ఇవ్వడం కొంచెం అంటే రిస్కీ థింగ్ అనమాట.
వాళ్ళు ఆడుతూ ఉంటారు కదా పిల్లలు. సో ఇక్కడ కూడా మనకి రూఫ్ టాప్ వరకు ఇచ్చేసారండి. కబోర్డ్స్ అన్నీ కూడా స్టోరేజ్కి ఏ మాత్రం ప్రాబ్లం రాకుండా థీమ్ అంతా కూడా కిడ్స్ థీమ్లో తీసుకున్నారు. అంటే చిన్న చిన్న హౌజెస్ లాగా అనమాట. అండ్ ఇది డెకో ఫినిషింగ్ తీసుకున్నారు. కార్నర్స్లో ఈ విధంగా డెకో ఫినిషింగ్ ఉంటుంది. సిస్టమ్స్ యూజ్ చేస్తుంటారు, నోట్స్ రాసుకోవడానికి, హోంవర్క్స్ చేసుకోవడానికి ఈ విధంగా. అండ్ ఇక్కడంతా కూడా స్టేషనరీ ఐటమ్స్ అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బుక్స్ అరేంజ్ చేసుకోవచ్చు, లేదా టాయ్స్ ఏమన్నా వాళ్ళకి ఇష్టం వచ్చింది. అండ్ చిన్నపిల్లలకి ఆబ్వియస్లీ ఇలాంటి ప్లేస్ ఉంటే ఇంకా హ్యాపీ కదా. ఎస్, నెక్స్ట్ మూవింగ్ ఫార్వర్డ్ మనం లాస్ట్ ఫైనల్గా కిచెన్ రూమ్ చూద్దాం. ఎస్, కిచెన్ రూమ్కి వచ్చేసాము. మనకు చాలా ఇంపార్టెంట్. ఏ ఇంట్లో అయినా కిచెన్, వితౌట్ కిచెన్ అసలు ఇల్లు ఉంటుందా? ఎస్, కిచెన్ రూమ్ చూసారా ఎంత బాగుందో. బట్ ఈ కబోర్డ్స్ ఎక్కువ రావడం వల్ల మనకి స్టోరేజ్కి ఏం మాత్రం ప్రాబ్లం ఉండదు. సాఫ్ట్ క్లోజ్ ఇది, జస్ట్ ఇలా టచ్ చేసి వదిలేస్తే చాలు. అండ్ ఇక్కడ ప్రొఫైల్ డోర్స్ ఇచ్చారు విత్ అల్యూమినియం. ఇది చూడండి, ఇక్కడ ఇది మిక్సర్ గ్రైండర్ కానీ లేదంటే ఆనియన్స్ అలాంటివి ఏమైనా వేసుకోవచ్చు. ఇది రిమూవబుల్ అనమాట. సో ఇలా రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఈ వార్డ్రోబ్స్ అంతా కూడా స్టీల్తో డిజైన్ చేసినవండి. అండ్ ఈ డ్రాస్ చూసారు కదా, ఈ డ్రాస్ సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది. అండ్ కట్లరీ యూజ్ చేయొచ్చు ఇందులో. అండ్ ఇక్కడ మీకు ఎక్స్ట్రా థింగ్స్ ఏమైనా కావాలంటే సఫిషియెంట్గా ఉంటుందండి. సో చాలామంది అసలు వార్డ్రోబ్స్ లేక తక్కువ ఉండడం వల్ల అంటే వాళ్ళ యుటెన్సిల్స్ పెట్టుకోవడానికి ప్లేస్ సరిపోదు. ఇక్కడ బాటిల్స్ అరేంజ్ చేసుకోవచ్చు ఏవైనా. అండ్ ఇదంతా కూడా స్టోరేజ్ పర్పస్. మనం ఏదైతే సామాన్లు యూజ్ చేయమో వాటిని ఈ స్టోరేజ్లో అరేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఇది వచ్చేసి గ్రైనైట్ యూజ్ చేశారు. గ్రైనైట్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. బట్ మనకి మంచి డిజైన్ అండ్ మంచి లుక్ కోసం కిచెన్ ప్లాట్ఫామ్ కూడా, కొన్ని కిచెన్ ప్లాట్ఫామ్స్ చూస్తే మీరు జస్ట్ ఇంతే ఉంటుంది. బట్ ఇది చాలా వైడ్గా ఇచ్చారనమాట. అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసారా, ఆనియన్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏవైనా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. అన్బిలీవబుల్, అన్డౌటెడ్లీ మీరు ఓవైసిస్ ఇంటీరియర్స్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంత స్పేషియస్గా అన్ని మన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు ఇంటీరియర్స్ అన్నీ మ్యాచ్ అయ్యేలాగా ప్రతి ఒక్క చోట మనకి ఇప్పుడు ఏవైతే మనం ఎక్కడైతే అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ మనకి ఇలా సాకెట్స్ ఇవ్వడం, అండ్ చార్జర్ సాకెట్స్, ఎవ్రీథింగ్ వాళ్ళు ఆర్గనైజ్డ్గా అండ్ థింక్ చేసి మనకి ఏ ప్లేస్లో ఏవి ఉంటే బాగుంటాయి అవన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ చేశారండి. అసలు అన్డౌటెడ్లీ మీరు ఓవైసిస్ ఇంటీరియర్స్ని అప్రోచ్ అవ్వచ్చు. ఒకవేళ కొత్త ఇల్లు తీసుకొని మీరు ఇంటీరియర్స్, ఎందుకంటే ఇంటీరియర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి మనకి ఫ్లాట్ తీసుకున్న తర్వాత. ఎందుకంటే కొన్ని ఇయర్స్ వరకు మనం అందులో ఉండాల్సి ఉంటుంది, ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా. ప్రతి ఒక్కరు ఎవరి ఇంటికి వచ్చినా కూడా గెస్ట్ ఫస్ట్ చూసేది ఇంటీరియర్సే కాబట్టి చాలా చూసిగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇంటీరియర్స్. గత 16+ ఇయర్స్ నుంచి మోస్ట్ ట్రస్టెడ్ ఇంటీరియర్ డిజైనర్స్ వాళ్ళండి వీళ్ళు. సో మీకు ఏ విధంగా కావాలి, ఎలాంటి కలర్స్ ఆప్షన్స్ కావాలి, చాలా చూసిగా సెలెక్టివ్గా మీరు సాటిస్ఫై అయ్యేలాగా డిజైన్ చేస్తారు. సో ఇది చూసారు కదా, ఇది చూసిన తర్వాత మీకు ఒక ఐడియా అనేది వచ్చింది అని అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఒకసారి విజిట్ చేయాలనుకుంటే గచ్చిబౌలిలో ఉంటుంది ఓవైసిస్ ఇంటీరియర్ డిజైనర్స్. సో ఒక్కసారి విజిట్ చేయండి. మీరు కూడా కొత్త హౌస్ తీసుకునే ప్లానింగ్లో ఉన్నారా? ఇంటీరియర్ డిజైనర్స్ని ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అన్డౌటెడ్లీ, అన్బిలీవబుల్లీ ఓవైసిస్ ఇంటీరియర్ డిజైనర్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీ బడ్జెట్లోనే మంచి ప్రీమియం క్వాలిటీతో ఉన్నటువంటి డిజైన్ని మీ సొంతం చేసుకోవచ్చు.